బీజేపీ కలవదు చంద్రబాబుతో అనుకున్నారు. అన్నీ జరిగినా కూడా జగన్‌ని ఓడించడం అంత ఈజీ కాదు. తగ్గచ్చేమో సీట్లు జగన్‌కి, ఖచ్చితంగా జగనే మళ్ళీ వస్తాడనేది ఎక్కువ మంది చెప్పారు. అయినా కూడా అనూహ్యంగా జగన్‌కి 11 వస్తదని అనేది మాత్రం ఎవరు ఊహించలేని ఒక పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో చేరబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. దీని వెనక ఇమ్మీడియేట్‌గా ఇన్సిడెంట్ ఏందంటే మొన్న మంగళగిరి మన నూజివీడు దగ్గర మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుంది. అది 1360 ఎకరాల్లో బాపులపాడు దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ లోకేష్ అశోక్ లైలాండ్ దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం యూత్ లోకేష్ని ఇచ్చేశారు. ఆ క్రమంలో అక్కడ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే దాన్ని లోకేష్ని పట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దాంతో లోకేష్ ఇబ్బంది ఏం పడకుండా హ్యాపీగా తను కూడా పట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎత్తిపట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా షాక్కి గురి చేసింది చాలామంది, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని. ఎందుకంటే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ను ఉపయోగించుకొని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని వీళ్ళ చంద్రబాబు లోకేష్ మీటింగ్లో పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని స్లోగన్స్ ఇప్పించడం, కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చి ఉండొచ్చు. ఎక్కువ భాగం ఆర్గనైజ్డ్గా చేసింది మాత్రం వైసీపీ చేసింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం నుంచి దూరం చేయాలనేది వైసీపీ ప్లాన్. సో అది ట్రై చేస్తారు వాళ్ళు గతంలో. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్గా దోహదం చేస్తాడు, ఎక్కడ ఖండించలేదు. నా ఫ్లెక్సీలు వైసీపీ పెడితే నాకు సంబంధం లేదని కానీ అట్లా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల, మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక్కొక్కసారి మౌనం అర్ధాంగీకారం, ఒక్కొక్కసారి అనంగీకారం కూడా. సో అలాగా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 2009కి ముందు 2009 ఎలక్షన్లో చంద్రబాబుకి తరపున తెలుగుదేశం తరపున క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా లోకేష్ రంగంలోకి దిగినాక చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పట్టేశాడు. చంద్రబాబు కాదు, ఏ రాజకీయ నాయకుడు తనకు అవసరం అయితే వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. చంద్రబాబు ఇంకొంత దాంట్లో 4 ఆకలి ఎక్కువ చదివిన వ్యక్తి. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందరూ కూడా ఇదే చేయాలనుకుంటారు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని పక్కన పెట్టేశాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన కరెక్టే, కొడుకు సీఎం కావాలనుకుంటాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు? ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఆయన లోకేష్ కోసం ఇతను ఉంటే ఇబ్బంది, ఇతను డామినేట్ చేస్తాడు, ఇతనికి ఒక కరిష్మా ఉంది. అప్పుడైతే లోకేష్కి ఏమీ లేదు కూడా, నెగిటివ్గా ఉంది లోకేష్ మీద. నోరు తెరిస్తే అతను ఏం మాట్లాడతారో తెలియదు, బాడీ అంతా ఎట్లా ఉంది అలాగా ఉండేది. ఇతనేమో అనర్గళంగా ఉపన్యాసాలు వేయగలడు, ఆల్రెడీ ఎన్టీఆర్ రూపం ఉంది, పెద్ద ఎన్టీఆర్. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు పక్కన పెట్టేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా అది కరెక్టే. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా తెలిసి వచ్చింది, మన అప్పటికి కుర్రాడు ఇతను 19-20 ఏళ్ళు కూడా లేవు. ఇతను చుట్టూ కూడా నువ్వే కాబోయే సీఎం అని ఇతను కూడా లేపారు, ఇతను కూడా నమ్మాడు. తర్వాత దెబ్బ తగిలింది ఇతనికి. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు వద్దు, మనం సినిమాల మీద ఫోకస్ చేద్దాం, 2 పోతాయి అటు పోతాయి అని చెప్పి సినిమాల మీద ఫోకస్ చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్గా కూడా ఎదిగగలిగాడు. అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని, అవసరమైనప్పుడు ట్రై చేస్తున్నాడు కొద్దిగా అట్లా లాగదామని. సో అందుకని ఎన్టీ రామారావు శత జయంతి వచ్చినప్పుడు కూడా పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా అస్సలు మనం వెళ్ళకూడదు, ఒక్కసారి ఏదో కారణం తెలితే చంద్రబాబు మనల్ని వాడుకునేస్తాడు, ఇది ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ సిస్టరు హరికృష్ణ కూతురు సుహాసిని కంటెస్ట్ చేస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు వెళ్ళలేదు. అక్కడి నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఒక మోరల్ గ్రౌండ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోతే పోయాడు. కనీసం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారనో లేకపోతే ఆయన్ని పరామర్శించడం ఒక కుటుంబ సభ్యుడిగా ఏదీ లేదు, ఒక ట్వీట్ లేదు, ఏదీ లేదు. సో దాంతో తెలుగుదేశం వాళ్ళంతా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారడం, దీన్ని ఉపయోగించుకొని వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవడం జరిగింది.